హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎలా గడిచిందో, ఏమేం పనులు చేస్తామో అవన్నీ చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ మేమైతే ఉప్మా చేసుకున్నాము. అలానే టీ కూడా కాగబెట్టుకొని టీ కూడా అయితే తాగాము. ఇంక మా అమ్మమ్మ అయితే అన్నం వండేసింది. అన్నం కూడా వార్చి పెట్టుకున్నాము. ఇంకా గిన్నెలు కూడా కడిగేసాము. బట్టలు అయితే నానబెట్టాను. ఇప్పుడు ఈ పనులన్నీ అవిన తర్వాత కర్రీ కూడా వండిన తర్వాత బట్టలు అయితే ఉతకాలి. చూసారా క్లైమేట్ ఎంత మబ్బుగా ఉందో. ఈ రోజు అయితే చాలా అయితే వర్షం అయితే పడింది నైట్ అంతా. ఇంక ఈ బట్టలు అయితే ఆరుతాయో లేదో తెలీదు. ఇంక సరే ఇంకా పప్పు అయితే పెట్టాలని, ఇంక అన్నం అయితే ఉడికిపోయింది కాబట్టి ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టాము. ఇప్పుడు అందులో కావాల్సినవన్నీ టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు కూడా అయితే తీసుకున్నాను. చింతపండు అయితే ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి, ఎందుకంటే నానడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు చింతపండులో వాటర్ వేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. ఇంకా పప్పులో అయితే ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలానే ఉప్పు, కారం, పసుపు కూడా అయితే వేసుకొని ఇవన్నీ మంచిగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా అయితే వేసుకున్నాను. చూసారు కదా, చిన్న చిన్న పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే అవి అయితే స్మాష్ అయిపోతాయి కాబట్టి. అలానే పచ్చిమిరపకాయలు, ఏంటి ఇన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనుకుంటున్నారు, మేమైతే స్పైసీ ఎక్కువ తింటాము. ఇంకా పైగా మా తాతయ్యకి అయితే పచ్చిమిరపకాయలు మంచిగా కనపడాలి. ఇంక ఉప్పు, కారం, పసుపు ఈ మూడు కూడా ఒకసారి అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను బాగా. పొయ్యి మీద కాబట్టి కొంచెం లేట్గానే అయితే పనులు అవుతాయి. ఇంకా ఇది ఉడికే లోపల నేను ఇంకా బట్టలు అయితే ఉతికేస్తాను. బట్టలు అయితే ఉతికేసాను, ఇంకా గుంజి ఆరేయాలి. బాబు బట్టలు అయితే ఉతికేసి ఆరేసేసాను. ఆ లోపు పప్పు ఉడికింది కాబట్టి దాన్ని అయితే చూడడానికి అయితే వచ్చాను. అందులో ఇంకా వాటర్ యాడ్ చేసి చింతపండు పులుపు కూడా వేసుకున్నాము. పైన మా తాతయ్య మేము పచ్చిమిరపకాయలు వేయలేదేమో అనుకొని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాడు. అలానే కారం కూడా వేసుకుంటున్నాము. ఇంకా బాబుకి అయితే టిఫిన్ అయితే తినిపించేసాను. పాల్లో ఇడ్లీ వేసి తినిపించేసాను. ఇంకా తాలింపు పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇంకా తాలింపు కోసం కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, బట్టలు అయితే ఉతికి ఆరేసేసాను. ఇవన్నీ సాయంత్రానికి ఆరుతాయో లేదో, కొంచెం ఎండగా అయితే వస్తుంది. ఇంకా పప్పు అయితే ఇలా మరుగుతున్నప్పుడు నేను ఇంకా తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. వేరే దాకలో నూనె అయితే పోసుకున్నాను. ఇప్పుడు దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. అలానే కరివేపాకు. నేను ఎప్పుడు కరివేపాకు వేసేటప్పుడు చూపించను, ఎందుకని అనుకుంటున్నారా, అది చిటపట్లాడదు కదా, నాకు అదంటే చాలా భయం. అందుకని కరివేపాకు వేసేటప్పుడు నేను వీడియో తీయను. ఇంకా అలానే ఎండుమిర్చి, జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగాలి. చూసారా, ఇంకా పప్పు అయితే తాలింపు వేగిపోయింది కాబట్టి ఇప్పుడు అందులో అయితే పప్పు చారు అయితే పోసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది. ఉప్పు అవన్నీ చూసుకొని మంచిగా మా అమ్మమ్మ అయితే తర్వాత వేసింది, చూపించాను కదా, కారం వేసినప్పుడే ఉప్పు, పసుపు అవన్నీ మంచిగా యాడ్ చేసింది. ఇంక ఇప్పుడు బాబుకి అయితే నీళ్ళు పెడుతున్నాను స్నానం చేయించడానికి. బాబుకి స్నానం చేయించేసాము. ఇంకా బాబు నిద్రపోయాడు. ఇంకా నేను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ తింటున్నాను. వడియాలు అయితే వేపింది, నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఈవినింగ్ అయింది, వర్షం అయితే పడలేదు కానీ మంచిగా అయితే మబ్బు అయితే ఉంది. ఇంకా ఉతికిన బట్టలు అయితే ఆరిపోయాయి. ఇంకా అవి తీసి మడతలు అయితే పెట్టుకోవాలి. ఇంకా బాబుకి సెర్లాక్ తినిపించాలని నేనైతే పాలు తీసుకుంటున్నాను. పాలు కూడా వేడి చేసి బాబుకి అయితే సెర్లాక్ కలపాలి. నేను వాయిస్ ఓవర్ ఎత్తుంటే మా బాబు కూడా వేస్తున్నాడు, ప్లీజ్ వాడిని ఇగ్నోర్ చేయండి, కొంచెం అలా మాట్లాడుతున్నాడు. ఇంకా బాబుకి అయితే సెర్లాక్ కలుపుతున్నాను. ఆ లోపు పాలు ఎచ్చబడతాయి కదా అనే లోపు నేను ఇంకా బియ్యం అయితే వేరుకున్నాను, అందులో వడ్లు అవన్నీ. ఇప్పుడు బియ్యం అయితే మంచిగా మేము ఎందులో అయితే వండుకుంటున్నామో అందులోకి అయితే తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకుంటున్నాను, ఎందుకంటే నానితే తొందరగా ఉడుకుతాయి కాబట్టి. ఇంక ఇప్పుడు బాబుకి సెర్లాక్ కలపడానికి అయితే సెర్లాక్ తీయడానికి అయితే వస్తున్నాను. ఇంకా సెర్లాక్ అయితే ఇప్పుడు బాబు ఎంత తింటాడో అంత సరిపడా అయితే నేను తీసుకుంటున్నాను. మీరు మీ బాబుకి ఏ సెర్లాక్ పెడుతున్నారో కామెంట్ చేయండి. ఇంకా సెర్లాక్ తీసుకొని అందులో అయితే పాలు కలిపి బాబుకి అయితే సెర్లాక్ ఇప్పుడు తినిపించాలి. టైం అయితే 4 అయిపోయింది, ఇప్పటికే లేట్ అయింది. నేను ఇంకా ఎర్లీగా అయితే తినిపిస్తాను. బాబు నిద్రపోయి ఇప్పుడే లేచాడు కాబట్టి ఇంకా త్వరగా పనులన్నీ చేసుకుంటూ బాబుకి అయితే సెర్లాక్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు పాలుకి కాగిపోయి ఇంకా పాలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మరీ థిక్గా కలపకూడదు, అలానే థిన్గా కూడా కలపకూడదు. బాబు ఇంకా ఎలా తింటాడో అలా అయితే కలుపుకోవాలి. బాగా జోరుగా అయితే కలిపేస్తున్నాను అనుకో, బాబు తినడానికి అయితే సరిపోవట్లేదు. ఇంకా ఫ్యాన్ వేసాను, ఆరుతుంది, చల్లారుతుంది కాబట్టి. ఇంక ఇప్పుడు వాడికి కావాల్సినవన్నీ ఇప్పుడు రెడీ చేయాలి.
వాళ్ళకి తినాలంటే మనకి పెద్ద టాస్క్ కదా. ఇంకా నేను లోపడున్న వాడు బొమ్మలన్నీ తీసుకొచ్చి చాప వేసి ఇంకా దాని మీద అయితే వేశాను. ఇప్పుడు బాబుకి అయితే సెర్లాక్ తినిపించాలి. ఇంకా సెర్లాక్ తినిపిస్తుంటే మా అమ్మమ్మ టీ అయితే తెచ్చిపెట్టింది. ఇంకా టీ ఇచ్చిందా, టీ తాగేసాను. ఇంకా బాబుకి సెర్లాక్ తినిపించడం అయింది. అయ్యేటప్పటికి చూడండి మా అవతారం ఎలా ఉందో. ఆ బొమ్మలు అవన్నీ ఆ పక్కన ఈ పక్కన పాడేశాడు. ఇంకా అలా బాబుకి సెర్లాక్ తినిపించి అవన్నీ సర్దేసి టమాటా రైస్ అయితే చేశాను. దీని లాంగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. చాలా స్పైసీగా ఉంటుంది. అలానే మా అమ్మమ్మలు బీరకాయ రొయ్యల కర్రీ అయితే వండుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.